జూన్ 13వ తారీఖున నేను శని త్రయోదశి శని హోమం జరిపిస్తున్నానండి. నేను ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి నేను బయలుదేరాను. అధిక జ్యేష్ఠ మాసంలో శని హోమం జరిపించుకోవడం వల్ల సకల కార్యసిద్ధి జరుగుతుందండి. ఈ అధిక జ్యేష్ఠ మాసం అనేదే ఈ యొక్క మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి. మన జీవితకాలం ఈ 12 సంవత్సరాల తర్వాత మనకు డెవలప్‌మెంటు రావాలంటే ఖచ్చితంగా ఈ శని హోమాన్ని జరిపించుకోవాల్సిందే. ఒక్కసారి శని హోమం జరిపించుకుంటే ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో మనం జీవించినంత కాలం శని అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మానవ జీవితంలో శని ప్రభావం, గురు ప్రభావం 2 ప్రభావాలు బాగున్నప్పుడే మనకు డెవలప్‌మెంట్ వస్తది. గురువు ఇప్పుడు 2026 జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఎంత అదృష్టం అండి నిజంగా. ఇప్పుడు శని హోమం కూడా ఈ మంత్‌లోనే రావడం, నేను శని హోమం